ఆ ఇద్దరు నేతలు వరుసకు మామ అల్లుళ్ళు. గతంలో చెరో పార్టీలో ఉంటూ బద్ద శత్రువులయ్యారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరు మరో నేత ఎంట్రీతో ఒక్కటవుతారా? పాత వైరాన్ని పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారా? మామ అల్లుళ్ళని తట్టుకుని నియోజకవర్గంలో మరో నాయకుడు పట్టు సాధిస్తాడా? ఇంతకీ ఏ నియోజకవర్గం కథ ఇది? అక్కడ రాజకీయం లోగుట్టేంటో ఒకసారి చూద్దాం పదండి. మామ అల్లుళ్ల రాజకీయం గురించి ఇంతలా చర్చించుకుంటున్న ఆ నియోజకవర్గం మరేదో కాదు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్. ఆ మామ అల్లులు మరెవరో కాదు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్. వాస్తవానికి కోనప్ప రావి మధ్య మొదట్లో విభేదాలేం లేవు. రాజకీయంగా ఎవరికి వారు ఇతర పార్టీల్లో చేరడంతో వారి మధ్య దూరం పెరిగింది, వైరం మొదలైంది. 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు కోనేరు కోనప్ప. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోనప్ప 10 ఏళ్లుగా అధికార పార్టీలో కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రావి శ్రీనివాస్ ఓడిపోయారు. దీంతో మామ అల్లులు కాస్త బద్ధ విరోధులైపోయారు. నిన్న మొన్నటిదాకా ఒకరి పేరు ఒకరి వద్ద ప్రస్తావించిన అగ్గి మీద గుగ్గిలమయ్యేవారా ఇద్దరు. అయితే 2023 ఎన్నికల్లో కోనప్ప ఓడిపోవడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతూ వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కోనప్ప అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోనప్ప చేరికను రావి శ్రీనివాస్ మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కోనప్ప కాంగ్రెస్లో ఉంటే గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టే మళ్లీ తన పరిస్థితి ఉంటుందని అధిష్టాన పెద్దల దగ్గర మొరపెట్టుకున్నారట రావి శ్రీనివాస్. దీంతో కోనప్ప కాంగ్రెస్ కండువా కప్పుకున్నా ఇప్పటిదాకా ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ బీఆర్ఎస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో సిర్పూర్ సెగ్మెంట్లో గ్రూప్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దగ్గర పడుతున్నా కోనప్ప, రావి శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యక్రమాల్లో కలిసిస్తున్నారు తప్ప ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాలు కలిసి చేసింది లేదు. ఎవరికి వారే తమ తమ కార్యకర్తలతో విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక ఎమ్మెల్సీ విఠల్ చాప కింద నీరులా సైలెంట్గా నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రావి శ్రీనివాస్, కోనేరు కోనప్ప మాత్రం హైదరాబాద్లోనే మకాం వేశారు. అప్పుడప్పుడు సిర్పూర్కి వచ్చిపోతున్నారు. దీంతో వారిద్దరిని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు నైరాస్యంలో ఉంటున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అంటూ సిర్పూర్లో స్పీడ్ పెంచారు దండే విఠల్. నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లుబాటు అవుతుండటంతో ఇన్నాళ్లు కోనప్ప, రావి వెంట ఉన్న నేతలు తమ భవిష్యత్ ఏంటో అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో మరో టాక్ వినిపిస్తోంది. మామ అల్లుళ్లు కలిసి పని చేస్తేనే మూడో వ్యక్తికి చెక్ పెట్టొచ్చు అంటోందట వారి వర్గం. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు పార్టీ నుంచి ఆశించిన పదవులు రాకపోవడంతో ఇప్పటికే వారంతా యూటర్న్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా బలంగానే ఉంది. ఒకవేళ కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరితే సిర్పూర్ రాజకీయం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. లేదంటే కాంగ్రెస్లోనే కొనసాగితే కోనప్ప, రావి శ్రీనివాస్ ఇద్దరు పాతవన్నీ వదిలేసి కలిసి పనిచేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆ ఇద్దరు ఒకటైతే ఎమ్మెల్సీ విఠల్ పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.